మీరు చెప్పండి. వీళ్ళు స్కూల్‌కి వెళ్ళి మెజర్‌మెంట్ తీసుకున్నారు. తర్వాత వీళ్ళకి క్లాత్ ఎట్లా వస్తది? ఎక్కడ వస్తది? తర్వాత ఎక్కడికి వస్తది? వీళ్ళు పుట్టిన తర్వాత ఎట్లా పంపిస్తారు? ఓకే. ఇప్పుడు మనకేంటంటే జనవరిలో నుంచే మనకు ఇన్స్ట్రక్షన్స్ సెరపు నుంచి వస్తాయి. నాన్ ఫామ్ సెక్షన్ ఏదైతే ఉందో సార్ జాన్సన్ సార్ మనకు గూగుల్ మీట్ పెట్టి చెప్తారు. అమ్మ స్కూల్స్ మెజర్మెంట్స్ ఎవరైతే ట్రైనింగ్ ఉన్నారో మనం ఎవ్రీ ఇయర్ కుట్టించే వాళ్ళని అన్ని స్కూళ్ళలో పోయి మెజర్మెంట్ తీసుకోండి అని చెప్తారు. మనం వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. మన దగ్గర ఆల్రెడీ ఇలా ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయి జిల్లా లెవెల్లో. ఏ మండలంలో ఎంతమంది టైలర్స్ ఉన్నారని చెప్పేసి మనం ఏపీఎంలకు సీసీలకు కూడా పీడీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. పీడీ గారికి వచ్చిన తర్వాత పీడీ నుంచి మాకు కూడా ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత ఏపీఎంలు అందరికీ ఫోన్ చేయడము, సార్ గూగుల్ మీట్లో పెట్టి చెప్పడము, మీటింగ్ పెట్టి చెప్పడం అయిపోయిన తర్వాత అందరు నోట్స్ మీకు ఇందాక మేము చూపించాం కదా, ఆ నోట్స్లలో పట్టుకొని ఇప్పుడు వీళ్ళు 16 మంది ఉన్నారు అనుకో, ఇక్కడ స్కూలు 45 స్కూల్ ఉన్నాయి. ఈ 45 స్కూళ్ళకి ఇద్దరు చొప్పున ముగ్గురు చొప్పున డివైడ్ చేసుకుంటారు. ఏ రోజు ఏ స్కూల్కి పోదాము, ఎక్కడ మెజర్మెంట్ నువ్వు బో నేను అని చెప్పేసి కమిటీ లాగా వేసుకొని వాళ్ళు పోయి మెజర్మెంట్స్ అంటే మనకు 0 నుంచి 5 వరకు అంగన్వాడీ ఉంటుంది. అంగన్వాడీ వేరేప్పుడు వేరే తీసుకుంటారు. అంగన్వాడీ సెంటర్ల కాడ కూడా పోయి తీసుకున్నారు వీళ్ళు. అంగన్వాడీ పోయే వాళ్ళు అంగన్వాడీ పోయి తీసుకుంటారు. తర్వాత 5th నుంచి 10th వరకు ఉన్న వాళ్ళు 10th, ఇంటర్ కూడా ఇక్కడ ఏమన్నా ఉంటే ఇంటర్ మనకు గురుకులం, ఎస్సీ గురుకులం, బీసీ గురుకులంలో ఇంటర్ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు పోయి మెజర్మెంట్స్ తీసుకొని నోట్స్ రాసుకుంటారు. 8th to 10th అన్నప్పుడు ఫస్ట్ క్లాస్ పద్మజ హైట్ ఎంత, పొడవు ఎంత, చెస్ట్ ఎంత, ఇవన్నీ మొత్తం తీసుకొని రాసుకుంటారు. మీకు నోట్స్ ఇందాక చూపించారు మా వాళ్ళు. అది అయిపోతుంది. క్లాత్ ఎక్కడికి వస్తుంది అంటే మండల్ లెవెల్ ఎంయూ ఆఫీస్కి వస్తుంది. ఆ ఎంయూ ఆఫీస్ కాడ నుంచి మొత్తం స్కూల్ వైజ్గా కట్ చేస్తారు. స్కూల్ వైజ్గా కట్ చేస్తారు. స్కూల్ వైజ్గా కట్ చేసిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళు పోయి తీసుకొచ్చుకుంటారు. లేకపోతే మా ఏపీఎం పోతాడు, మా ఏపీఎం పోతాడు ఆడికి. మా ఏపీఎం కానీ మా సీసీలు కానీ పోయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ తన సీసీ తన క్లస్టర్లో ఎన్ని స్కూల్ ఉన్నాయి, అన్ని స్కూల్లో బాధ్యత ఆమె తీసుకొచ్చి ఆఫీస్కి ఎంఎస్ ఆఫీస్లోనే పెట్టుకుంటుంది. లేదు అంటే వీలైతే మేము రాలేం మేడం అని అన్నాం అనుకో, ఆమన్నా తీసుకొచ్చి ఇక్కడ వేసిపోతుంది స్కూల్ ఎక్కడన్నా చేసి. అట్లా ఉంటుంది. అట్లా ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు వీలే పోయారు అనుకో, ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా పోతారు. ఒకళ్ళు ఇద్దరు తెచ్చేస్తారు, అందరు చేయరు కదా, వాళ్ళకున్న బిజీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకున్న బిజీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఈ నుంచి వాళ్ళు ఆటో కట్టుకోను, ఒక బల్కులు వచ్చినాయి అనుకో, పెద్ద పెద్ద మూటలు అట్లా వచ్చినాయి అనుకో, ట్రాలీ తీసుకోవాలి, చిన్న ట్రాలీ ట్రక్ లాగా. దానికి మినిమం 4,000 to 5,000 ఉంటుంది. అదొకటి. కుట్టిన తర్వాత కూడా ఒక్క మాట చెప్పు, కుట్టిన తర్వాత కూడా మొత్తం అసలు కంటిన్యూగా ఆపుతలేడు ఆయన. హలో.